ఇప్పుడు మళ్ళీ బట్టలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంది బయట. ఆడ స్టార్టింగ్ ఆడవాళ్ళందరూ ఇప్పుడు అన్నీ ఓపెన్‌గా కనిపించే విధంగా డ్రెస్సులేస్తున్నారని శివాజీ గారు కూడా కామెంట్ చేశారు. అది అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి. ఓపెన్‌గా కనిపించే విధంగా మీరు చెప్పారు కదా! హ్మ్. ఇప్పుడు కాకుండా మన పాత కాలంలో అంటే మన ఇండియన్ కల్చర్‌లో ఎలాంటి బట్టలేసుకునేవాళ్ళు? హ్మ్. రాజులు పాలించేటప్పుడు గానీ, అప్పుడు కైండ్ ఆఫ్ ఏదైనా చూపించాలి అన్నా కూడా జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 'పీఎస్1' మూవీ ఉంది పొన్నియిన్ కదా! సెల్వన్. 'పొన్నియిన్ సెల్వన్' మూవీలో అవునవునవును. దాంట్లో చేపలు పట్టుకునే వాళ్ళు నార్మల్ మనుషులు అందరూ వాళ్ళు అంటే లైక్ అమ్మాయిలని చూపించేటప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలేసుకున్నారు? బ్లౌజులుండవు అసలు. వితౌట్ బ్లౌజ్‌తో హ్మ్. వేసుకున్నారు. అంటే అది మన ఇండియన్ కల్చర్. అప్పుడేమన్నా వాళ్ళని వల్గర్‌గా చూసారా? హ్మ్. విప్పుకొని తిరిగారు అన్నీ చెప్పారా? హ్మ్. అంటే వితౌట్ బ్లౌజ్ సారీ ఏసుకోవచ్చు అప్పట్లో. అప్పుడే కల్చర్ అది కాదు. అది మన కల్చర్. అండ్ మన శిల్పాల్లో అంతా చూస్తే ఎంత అందంగా చెక్కుంటాయి. అవును. ఆ! అంటే కళాకారులు అప్పుడు వాళ్ళు చెక్కినప్పుడు వాళ్ళకి అందంగా కనిపించింది కాబట్టే కదా అందంగా చెక్కారు. వల్గర్‌గా కనిపించలే వాళ్ళకి. ఇప్పుడున్న సమాజంలో ఇన్‌సెక్యూరిటీ మనకి ఏంటి అంటే వాళ్ళకి అది అందంగా కనిపించట్లేదు. దాన్ని ప్రైజ్ చేయడం కాదు. వాళ్ళని జాగ్రత్తగా చూడడం కాకుండా హ్మ్. వాళ్ళని వల్గర్‌గా చూస్తున్నారు బేసికల్లీ. హ్మ్. అందుకని హ్మ్. హ్మ్. వాళ్ళకి వల్గర్ థాట్స్ వస్తున్నాయి. అలా మాట్లాడడానికి వస్తున్నారు. అండ్ శివాజీ గారైతే ఆయన మంగపతి క్యారెక్టర్ చేశారు కదా! పేట్రియార్కీ సొసైటీలో ఉండే ఒక మెన్ ఫాదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నుంచి ఆయన ఇంకా బయటకి రాలేదు. హ్మ్. అలాంటి క్యారెక్టర్స్ అంటే లైక్ పేట్రియార్కీ సొసైటీ వద్దు. మెన్ రూల్డ్ బై వుమెన్ సొసైటీ నడుస్తుంది. అలాంటి సొసైటీ ఇంకెప్పుడు పోతదో ఇంకా ఇంకా అసలు ఇండియాలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఇంకా? హ్మ్. 2025లో ఉన్నాం. అన్నీ మోడర్న్‌గా ఎదిగింది. అన్నీ మంచిగానే వస్తుంది. మైండ్ సెట్ అంటే చిన్న మాత్రం చిన్న బట్టలు మారట్లే. వేసుకోవచ్చంటారు మీరు అయితే. మరి 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 ఇప్పుడు మీ మీ ఇన్‌స్టా‌లో కూడా కొన్ని చూసాను నేను. ఆబ్వియస్లీ. మీరు మరీ ఇక్కడికేస్తారు. కొన్ని సార్లేస్తాను. అదే కొన్ని అది సార్లేస్తారు. నేను నిన్న పెట్టిందనుకుంటే పింక్ కలర్ డ్రెస్. అది నేను వెబ్ సీరీస్‌లో వేశాను. హ్మ్. ఆ వెబ్ సీరీస్‌లో ఫోటోస్ తీసి పెట్టాను. రిలీజ్ అయింది కాబట్టి హ్మ్. 'త్రీ హ్మ్. హ్మ్. రోసెస్.' ఈవెన్ టాప్స్ కూడా చాలా వరకు మీరు ఇప్పుడు మూవీస్‌లో అలాంటివి వేయకుండా తీయమని చెప్పండి మరి మీరు. దాంట్లో ఉన్నాయి సో, కదా! మీరు కూడా అక్కడి మళ్ళీ నుంచి మూవీస్‌లో ఇన్‌స్పైర్ అయ్యి ఇలా మూవీస్‌లో వేస్తున్నారు కదా! హ్మ్. మూవీస్‌లో లేకుండా చేస్తున్నారుగా. సో, మీరు కూడా ఇన్‌స్పైర్ అయ్యారన్నమాట. మనం కూడా ఇన్‌స్పైర్ ఇలానే ఉండాలి. ఆన్ స్క్రీన్, లేదు. ఆఫ్ లేదు. స్క్రీన్ ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లైక్ బట్టలనేది వాళ్ళకిష్టం. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. వాళ్ళ ఇష్టం. కంఫర్ట్ వాళ్ళ ఎవరిష్టం వాళ్ళది. ఇండిపెండెంట్‌గా ఎదిగిన ఒక అమ్మాయికి తను బోల్డ్‌గానే చూపించుకోవాలనిపిస్తది. లైక్ తనేసుకునే బట్టలు తనకి కాన్ఫిడెంట్ రావాలి గానీ, తను సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోల్పోయేలా ఉండకూడదు. అంటే లైక్ బోల్డ్‌గా చూపించుకోవడం అంటే బోల్డ్‌గా చూపించడం వాట్ అంటే కైండ్ లైక్ ఆ! ఇట్స్ నాట్ లైక్ వల్గర్ కాదు. ఓకే. ఇది నేను ఇప్పుడు అసలు చిల్లరగా ఉండే వాళ్ళ దగ్గర లైక్ అలాంటి వాళ్ళ ముందు ఎందుకేసుకెళ్తాం? అంటే అసలకి టు బి ఇట్స్ నో ఫ్రాంక్ మాట్లాడుకుంటే 'జయసుధ' గారు, 'జయప్రద' గారు, 'శ్రీదేవి' గారు వీళ్ళందరూ ఫుల్ శారీస్‌తోనే సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అలానే ఇష్టపడ్డారు కదా! వాళ్ళనప్పుడు మరి. అవును. అంటే మనం అలవాటు చేసాం. దాని వాళ్ళు మాకిది కావాలని 'సిల్క్ చెప్పలేదు స్మిత', కదా ఆడియన్స్. 'సిల్క్ మీరెప్పుడు స్మిత' నేను అదే అంటుంది. యాహ్! ఆడియన్స్ మాకిది కావాలి, ఇలా ఉంటేనే మేము సినిమాకొస్తామని ఎప్పుడు చెప్పరు. చెప్పలేదు. మనం అలవాటు చేసాం. అలవాటు శ్రీదేవి గారు ఎంత చేశారు. అందంగా ఉంటారు. ఆబ్వియస్. శ్రీదేవి గారిని చీరలోనే మనం చూడగలం. అంత అందంగా ఉంటారామె. ఆవిడ చీరలోనే ఆ ఒక్క సాంగ్‌తో అసలకింకా ఆవిడని చూస్తూ ఉండిపోవచ్చు. హ్మ్. కొన్ని కలర్స్ అంటే శారీస్‌లో అన్ని కలర్స్ శారీస్ వేసుకుంటూ ఒక్కొక్క కలర్ తర్వాత ఒక కలర్ వేసుకుంటూ వస్తుంటారు. చాలా బావుంటారావిడ. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు మరి మన ఎందుకని మీరు కల్చర్‌లో శ్రీదేవి లాగో, లేకపోతే జయప్రదో, జయసుధ లాగో ఇలా ఉండాలి అనుకోలేదు మీరు మరి? నన్ను నేను చూపించుకోవాలి బోల్డ్‌గా ఈ సొసైటీకి, ఈ సమాజానికి నేనింత సెక్సీగా మూవీలో ఉంటాను. సినిమాలలో నాకు ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పటానికా? లేకపోతే ఛీ! 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 అస్సలకి వేసుకునే బట్టల ద్వారా మూవీ ఆఫర్‌లు ఎవరైనా ఇస్తారా? హ్మ్. మరి నేనిప్పుడు చేసిన 'మదం' మూవీలో మొత్తం మరి శారీసే. ఇన్‌స్టా‌లో ఎందుకు అలాంటి మరి పోస్ట్‌లు పెడతారు? లైక్స్ కోసమా? ఛీ! ఛీ! నాకు లైక్స్ కూడా అవసరం. లైక్స్ కూడా నేను హైడ్ చేసేస్తా కొన్నిసార్లు. సమ్‌టైమ్స్ నేనేసుకున్న బట్టలు నేను ఏసుకున్నట్టు చూపిస్తా. ఇప్పుడు అదే హాలీవుడ్ యాక్టర్స్ ఏసుకుంటే ఎందుకేసుకుంటారని అడుగుతారా? ఇప్పుడు హ్మ్. అన్నిటికంటే టాప్ మోస్ట్ ఇండస్ట్రీ ఇది హాలీవుడే కదా! హ్మ్. వాళ్ళని హాలీవుడ్ మనం ఒకటేనా? ఎందుకు కాకూడదు? మనం హాలీవుడ్ ఓకే. కంటే మించిపోకూడదా? 'అవతార్' కంటే మనం మించి కలెక్షన్స్ రావద్దా మనకి? 'బాహుబలి' వరల్డ్ వైడ్ ఎళ్ళినప్పుడు హ్మ్. లేదా ఎవరికీ? హ్మ్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదగాలని లేదా? వరల్డ్ వైడ్‌కెళ్ళాలని లేదా? హ్మ్. కానీ జనాల మైండ్ సెట్ మాత్రం ఇంకా ఎక్కడో అడుగున పడుండాలా? హ్మ్. డిబేట్ జరుగుతుంది. అంటే మన కల్చర్ గొప్పది గదా! ఇండియన్ మన కల్చర్ అనేది కల్చర్ చాలా అవును. గొప్పది. చాలా గొప్పది. ఆ! అప్పట్లోనే హ నాకు కొన్ని సార్లు అనిపిస్తది. వితౌట్ బ్లౌజ్ శారీ వేసుకోవాలి బావుంటదేమో అని చెప్పి. హ్మ్. మన ఇండియన్ కల్చర్‌నే ట్రై ఫాలో అయిదాం. చేసారా ఎప్పుడన్నా? మన మీకు ఇంకొకటి చెప్పనా? 'సుభాష్ చంద్రబోస్' వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా! బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మన ఇండియాలో ఇది రూల్ చేస్తున్నప్పుడు ఇది ఉంది యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. ఇంటర్నెట్‌లోనే చాలా సార్లు ఉంది. చాలా మంది కూడా చెప్పారు. ఓకే. వాళ్ళ లైక్ సిస్టర్ ఎలైట్ క్లబ్‌లోకి వెళ్ళడానికి వాళ్ళు లైక్
పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఆ Hmm. సఫిస్టికేటింగ్ ఎలిగెంట్ గా ఉండడం కోసం షీ వర్ దట్ బ్లౌజ్ అండ్ బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు బ్లౌజ్ వాళ్ళ కోసం నన్ను వేసుకెళ్ళి అలా బ్లౌజ్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. బానే స్టడీ చేశారు అయితే. యా ఆ? మన కల్చర్ ని వీళ్ళు మర్చిపోయారు బేసికలీ. లైక్ ఇప్పుడు మీరు రంభ ఊర్వశి ఇంకెవరైనా చూపించాలంటే ఎంత అందమైన బట్టలతో మంచిగా చూపిస్తారా లేదా? అప్పుడు అది వల్గర్ గా కాదా, అది వల్గర్ గా చూడరు, దాన్ని మాత్రం అలా చూస్తారు. ఓకే. ఓకే. సో అందంగా మీరైతే చూస్తారు. ఆ అనసూయ గారికి లేకపోతే ఇలా మాట్లాడే వాళ్ళందరికి మీరు సపోర్ట్ చేస్తున్నారనమాట. నేను చిన్మయ్య గారికి కొంతమంది మాట్లాడుతుంటారు కదా, ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుంటారు. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, వీళ్ళకి మీరు సపోర్ట్ ఎలా చేస్తాను. బేసికల్ మీరు ఫెమినిస్టా? నో ఐ మీన్ లైక్ ఆ? నో, ఫెమినిస్ట్ కంటే ఇంకా ఎక్కువ. అవునా? యా, ఓకే. ఫెమినిస్ట్ అంటే మెన్ ఏదైనా ఆర్ జరిగితే ఉమెన్ immediate గా ఈక్వల్ అని చెప్పి ట్విట్టర్లో అంటారు. ట్వీట్ నేను చేయటం, వేరే వాళ్ళ పేరు చెప్పేసి తిట్టడం, ఐఎమ్ నాట్ దాట్ దారుణంగా ఉంటారు యాక్టివ్ కదా ఇన్ చాలా సోషల్ మంది మీడియా కొంతమంది. బేసికలీ. ఆ, నా లైఫ్ లో నాకు పడుతున్నాయి, నా లైఫ్ అంతా నాకు నరకం చూపిస్తున్నారు జనాలు, కాబట్టి ఉమ్. నాకు అంత టైం లేదు మిగతా వాళ్ళ మీద వెళ్ళి నేను ట్విట్టర్ లో అంటే చెప్పి ఇప్పుడు చెప్పే వాళ్ళందరికీ టైం ఉంది కాబట్టి ఊరికే ఖాళీగా ఎందుకు ఏదో ఒక వీడియో పెడితే వైరల్ అవుతాం అని చెప్తున్నారు చెప్పే No, వాళ్ళందరూ. no, నా పరిస్థితుల్లో నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేను. ఏదో ఊరికే ఒకసారి పెట్టి వదిలేస్తే నేను ఇంకా రోజులో ఒకసారి ఓపెన్ చేస్తే ఎక్కువ నాకు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఆ టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు కూడా చాలా ట్రెడిషనల్ గా డ్రెస్ చేసుకొని వచ్చారు ఈ రోజు. అవును, ఆ? అవును. అంటే ఇది ఇష్టమా మీకు ఇట్లా? అసలు ఈ డ్రెస్ లో మీకు తప్పేమనిపించింది? తప్పు నేను అలా అనట్లేదు. నేను అదే కదా అంటుంది, చాలా స్టైలిష్ గా ఉందనే చెప్తున్నాను నేను. ట్రెడిషనల్ గా అన్నారు. ట్రెడిషనల్ స్టైలిష్ గా ఉంది అంతే కదా. అంటే ఇలా ఇంతవరకే కనపడుతుంది అది, అంతే కదా. వన్ కైండ్ ఆఫ్ స్టైల్. ఫుల్ హ్యాండ్స్ చూడట్లే, ఫుల్ ప్యాంట్ చూడట్లే, ఇదంతా చూడట్లే. ఇది ఒక స్టైల్, నెక్ వీ నెక్, ఇది స్టైల్ హాల్టర్ నెక్ అంటారు దీన్ని. ఒకసారి అమ్మాయిల డ్రెస్సెస్ స్టైలింగ్ లో ఒకసారి చూడండి. మేము డ్రెస్సెస్ స్టైల్ చేయడానికే ఒక 10 సార్లు ఆలోచించుకొని చేసుకుంటాం. అది మా కోసం, ఇంకెవరికో చూపించడానికి, ఇంకెవరో చూడడానికి కానే కాదు. ఓకే. రెడీ అయ్యేది మేము అందంగా మాకు కనిపిస్తే అది అమ్మాయికి అది బాగుంటది వినడానికి, చూడడానికి. తనకి తానే మురిసిపోయి కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యి దెన్ విల్ వాక్ అండ్ అప్పుడు ఇంకా ఎవరు ఏమనలేకుండా మమ్మల్ని మేము చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకొని ఫస్ట్ కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాలి ఓకే. కదా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.